ఫిలిం చాలా బాగుంది, అందరు చూడొచ్చు. చాలా హిట్ మూవీ. ఏంటంటే ఆయన జిమ్ ఎక్సర్సైజ్ బాడీ చాలా మంచిగా ఉంది. చాలా హైలైట్స్ మొత్తం ఫైట్ సీన్, అంటే ఫైట్స్ బాగున్నాయి. కొద్దిగా అన్ని సినిమాలలో గన్ నుంచి గాలుస్తారు, గన్ నుంచి ఎట్లా తయారు చేయాలి ఎట్లా అనేసి అంత సినిమా అంతా బాగుంది. సునీల్ గారు మంచిగా మొత్తం సినిమా అంతా లాంగ్ అంతా చాలా బాగున్నాయి. సినిమా అంతా బాగుంది. మ్యూజిక్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా చాలా హిట్ మూవీ అన్న. అదే డిఫరెంట్గా తీసిండు, టేకింగ్స్ అంతా బాగుంది. సినిమా అంతా చాలా బాగుంది. హిట్ సినిమా ఇది. సైలెన్స్గా చాలా హిట్ అవుతుంది. ఇది బెస్ట్ కంబ్యాక్ మూవీ. ఇప్పుడు రొటీన్గా చూస్తూ ఉంటే అన్నని లవ్ స్టోరీ చేస్తూ ఉన్నాడు, మామూలుగా ఫ్యామిలీ డ్రామా చేస్తూ ఉంటాడు కదా. ఇదైతే ఉర్ర మాస్ లెవెల్, కేజీఎఫ్ లెవెల్. ఎంతైతే రాకీ బాయ్ ఎట్లా చూస్తాం అట్లా మనం సుధీర్ బాయ్ అని చూసేస్తాం. అట్లా సుధీర్ బాబు అయితే యాక్టింగ్ తోపు. అయితే ప్రతి ఒక్క సీన్ అయినా సరే గూస్బం వచ్చేస్తాయి మన మూవీలో. ఫైటింగ్ సీన్లు అయినా సరే, ఎమోషన్ సీన్ అయితే చాలా బాగా క్యారీ చేశారు. ఇప్పుడు తన ప్రీవియస్ మూవీలో చూసుకున్నట్లయితే దీనికి దానికి అసలుకి పొంతనే ఉండదు, ఎక్స్ట్రానర్గా ఉండే మూవీ. ఇక హీరోయిన్ చేసిన క్యారెక్టర్ అయినా సరే, మాన్విత శర్మ గారు అయితే చాలా ఎక్స్ట్రానర్ యాక్టింగ్ కూడా. మళ్ళీ సునీల్ గారి యాక్టింగ్ అయినా, కామెడీ టైమింగ్ అయినా బాగుంటుంది. కానీ మూవీ అయితే మనము హార్ట్ ఫెల్ట్ చూడాలి, అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చేసుకోకుండా మూవీ చూస్తేనే మూవీ అనేది చాలా బాగుంటుంది. మనం ఎక్స్పెక్టేషన్ చేసుకుని మూవీకి పోయినాం అనుకోండి, అది మనకి ఎట్లయినా డిసప్పాయింట్ కనిపిస్తాయి కదా. మనం కూడా మూవీని అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా వచ్చి థియేటర్ చూడండి. ప్రతి ఒక్క సీన్స్ అయినా సరే చాలా బాగుంటుంది. ఫైట్ సీన్ అయినా చాలా ఎక్స్ట్రాగా ఉంటుంది. మీరు కూడా వచ్చి థియేటర్లో చూడండి. సుధీర్ బాబు కెరీర్లో మాస్ పోస్టర్ మీద వేసినట్టు సుధీర్ బాబు మాస్ జాతర. డైరెక్టర్ గారిది సెకండ్ మూవీ, వెల్ ఎక్స్పీరియన్స్డ్. కేజీఎఫ్కి 10 times బెటర్గా ఉంది సినిమా. ఎంటైర్ ఫిల్మ్ స్టార్ట్ టు ఎండ్, ఫాదర్ అండ్ సన్ ఎపిసోడ్ కానీ, హీరో హీరోయిన్ ఎపిసోడ్స్ కానీ, సునీల్ గారికి వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఈ సినిమాకి. బాగుందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, డైరెక్షన్ కానీ, స్లో మోషన్ ఫైట్ ఎఫెక్ట్స్ కానీ, మొత్తం మూవీలో 4 fights చాలా బాగున్నాయి. కంపోజిషన్ అంతా సినిమా బాగుందండి ఓవరాల్గా. అందరినీ కాపాడుతాడు ఆయన. రాగానే మురుగన్ స్వామి అని అందరూ అనుకుంటారు. ఆ హీరోని అందరూ ఆయనకు మొక్కుతుంటారు. అంటే వాళ్ళ ఫాదర్ ఫస్ట్ వద్దంటాడు, తర్వాత ఆయననే సపోర్ట్ చేస్తాడు వాళ్ళ హీరో. అట్లా ఏం లేదు, అన్ని బాగున్నాయి. ఏంటి అంటే మెయిన్గా హరోం హరా అని పెట్టారు కదా, ఏంటి స్టోరీ దేని మీద ఉండొచ్చు? అది హరోం హరా అంటే మొత్తం సినిమా వచ్చేసి మురుగన్ స్వామి అంతా మొత్తం అట్లుంది. గాడ్ అప్పట్లో అందరూ కొట్టుకునే వాళ్ళంట. తర్వాత హీరో వచ్చిన తర్వాత అంతా మార్చి టెంపుల్ని కూడా మంచిగా చేసి దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసిండు. దానివల్ల అందరు వాళ్ళ ఊరి ప్రజలంతా ఆయన గాడ్ లాగా ట్రీట్ చేస్తారు అంతే. ఆమె అంతా బాగానే ఉంది. ఆయన ఆమె అన్ని సీన్స్ ఎక్కువ లేవు, కొంచెం కొంచెం ఉన్నాయి. హీరోకి సపోర్ట్ చేసే సీన్స్ అట్లున్నాయి. లాస్ట్లో హీరోయిన్ చంపుదామని చూస్తాం కానీ హీరో కాపాడుతాడు ఆమె. ఫైట్స్ ఎలా ఉన్నాయి అంటే మొత్తం ఫైట్స్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫైట్స్ ఉన్నాయి. అందులో ఫైట్స్, సాంగ్స్ వస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, లిరిక్స్. దానివల్ల సినిమా బాగా హిట్ అవుతుంది. చాలా బాగుంది సాంగ్స్. హిట్స్ ఫ్యామిలీకి సెట్ అవుతుంది కానీ కిడ్స్ కొంచెం కామెడీ అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ కామెడీ లేదు అందులో. సునీల్ గారు ఉన్నారు కానీ జస్ట్ ఏదో ఒక్కటి జ్యోతి లక్ష్మి గన్ అనే దగ్గర ఒక జోక్ చేస్తారు అంతేగాని ఎక్కువ అంత ఫన్ ఏం లేదు. కానీ ఫైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి అందులో. సో ఓవరాల్గా మూవీ అంటే ఎలా అనిపించింది? మూవీ బాగానే ఉంది కానీ అలా ఫైట్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బోర్ కొట్టింది అంతే. 5కి ఇట్లా 3 ఇస్తాం. హీరో లుక్ చాలా బాగుంది, హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఆయన మంచి సినిమా చూసిన హరోమరా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ముఖ్యంగా సుధీర్ బాబు అన్న SMS నుంచి చూస్తూనే వస్తున్నా. అలాంటిది ఈ సినిమాలో మొత్తం డిఫరెంట్ వేరియేషన్స్ అన్నీ చూపించేసిండు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఊర మాస్ లుక్ అయితే చూపించేసింది అన్న. అంటే ఆ బార్ సీన్ కానీ, ఆ కోర్టు సీన్ కానీ, ఆ క్లాక్ టవర్ సీన్ ఒకటి ఉంటుంది అన్న. ఆ సీన్ అయితే పిచ్చెక్కిపోతుంది. ఆ లాస్ట్ క్లైమాక్స్ 40 minutes అయితే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. నిజం చెప్తున్నా కదా, ఊర మాస్ అనిపించింది. అంటే మ్యూజిక్ కూడా, బీజిఎం కానీ, మ్యూజిక్ కానీ చైతన్య భారద్వాజ్ గారు చాలా అంటే చాలా బాగా కొట్టిరు అన్న. నేను చెప్తున్నా కదా, అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ బోర్ లేదు, లాగ్ లేదు, ఏం లేదన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూస్తారు కూడా. అంటే మొన్న చెప్పినా అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అందరు వచ్చి చూడండి, ఇదంతా సపోర్ట్ చేయండి అని చెప్పి. నిజంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కదా, అన్ని హీరోల ఫ్యాన్స్ అందరు కలిసిమెలిసి చూస్తారని సినిమాని. అంటే అంత బాగున్నాయి. చాలా అంటే చాలా బాగా ఎమోషన్స్ కూడా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది అన్న. ఫాదర్ ఎమోషన్ కూడా
చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు అందరు సినిమా చూడండి అన్న, అంతే. థ్యాంక్ యూ అన్న. హరోం హర హర అంటే అసలు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న, అంత బాగుంది మూవీ మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. మన నవదళపతి సుధీర్ బాబు ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అసలు ఆయన లుక్ అన్న SMS లో అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నా, అప్పుడు ఎలా ఉండే అండ్ ఇప్పుడు ఎలా ఉంది, తన యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, తన పర్ఫార్మెన్స్ కావచ్చు, తన లుక్ కావచ్చు, ప్రతి ఒక్కటి చేంజ్ చేసిండన్న. సో మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే మాస్ మూవీస్ అంటే ఓన్లీ కాల్చుకోవడం గుద్దుకోవడం కాదు, కానీ మంచి ఎమోషన్స్ తోటి చాలా అంటే చాలా డిఫరెంట్గా ట్రై చేసిండన్న. అంటే ఎవరైనా హీరో గన్ తోటి కాలుస్తాడు, కానీ మనోడు మాత్రం గన్సే తయారు చేస్తున్నాడు, అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఆ క్లాక్ టవర్ సీన్ కావచ్చు, అండ్ నెక్స్ట్ లాస్ట్ 40 minutes మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్న. ఫాదర్ సెంటిమెంట్ కూడా ఉంది, అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ 20 minutes మాత్రం విత్ ఇన్ సెకండ్స్లో వెళ్ళిపోతామన్న మూవీలోకి. అంటే సొల్లు చెప్పకుండా చాలా బాగా తీశారు మూవీ మాత్రం. అండ్ ఒకటే చెప్తున్నా, లుంగి కట్టి హిట్టు కొడతా అని చెప్పిండు కదా, సో అది మాత్రం తన మాట నిలబెట్టుకుందని చెప్పుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్.